అట్లతో నడుస్తున్నాయి. 850 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెడతాం. అరే మనందరం డబ్బులు కట్టాం, దానికి కడుతున్నాం స్టిల్ నవ్వు. ఇవాళ నేను బండి నడుపుతున్నా, నా బండికి తీసుకెళ్తాను, 2 వీలర్ తీసుకెళ్లే ప్రతిసారి వారానికి ఒకసారి ట్యాంక్ నిండుపుతాను. 500 రూపాయలు 550 రూపాయలు అవుతుంది. దాంట్లో 5 రోజులు 10 రూపాయలు అక్కడ పడుతుంది ట్యాక్స్ సెస్ కడుతున్నానే. అట్లాగే అందరూ కడుతున్నారే, అది కడుతున్నామని మనకెవరికి తెలియదు. ప్లస్ అలా వసూలు చేస్తున్నారు అన్నటువంటి విషయం ఆ చట్టాన్ని చేసి అది ఆ సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు. ఇక్కడ 850 కోట్లు ఇచ్చి రోడ్లు వేస్తున్నామని చెబుతున్నారు. ఇది ఒక విచిత్రం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ అందరూకి ఒక షాకింగ్ పాయింట్, ఇవాళ ఎవరు నేను అది వార్తను ఎంత చక్కగా మలచచ్చో చూడండి. రోడ్లు రహదారులు గుంతలు పూడుకోబోతున్నాయి, అద్భుతం. ఇది ఒక ఆస్పెక్ట్ వార్త. ఏది ఓ పక్కన టోలేస్తూ నెంబర్ 1. రెండవది 70,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి మీద నీళ్లు రాయలసీమకి తీసుకెళ్తున్నారు. హెడ్డింగ్ ఇది. విషయం ఏంటో తెలుసా? తర్వాత అసలు పాయింట్ చావు కబురు చల్లగా చెప్పినట్టు దాన్ని ఏమంటారు, పీపీపీ పద్ధతినంట. అంటే సాగునీటి ప్రాజెక్టు ప్రైవేట్కి ఇస్తారట. 25 ఏళ్ల పాటు డబ్బులు వసూలు చేసుకోవచ్చట వాళ్ళు. దీనివల్ల రైతాంగానికి డబుల్ ఆదాయం వస్తుందట. ఏం డబుల్ ఆదాయం వస్తుంది? ఇవాళ ఆదాయంతో పోల్చుకుని డబ్బులు బానే ఉంది.